పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాని గెలిపించుకుందాం. జన సైనికులతో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. విజయవాడ డివిజన్ పరిధిలోని బందరు రోడ్డులోని శేషసాయి కళ్యాణ మండపం నందు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపు కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల నాయకులు కూడా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, విశిష్ట అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మరియు అన్ని జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా నాయకులతో పాటు మండల, గ్రామస్థాయి అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ కోసం ఆలపాటి రాజా ఎమ్మెల్యే సీటును కూడా త్యాగం చేసి నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆలపాటి రాజా గెలుపు కోసం జనసేన నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేయాలని సూచించారు. ఆలపాటి రాజా గెలుపు కూటమి పార్టీల మరింత బలపడే అవకాశం ఉందని అన్నారు. మన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి పార్టీ స్థానిక నాయకులతో సమన్వయంతో పనిచేసి కూటమి పార్టీల ఐక్యమత్యాన్ని తెలియచేయాలని తెలిపారు. జన సైనికులకు త్వరలోనే మంచి అవకాశాలు లభిస్తాయని నాదెండ్ల మనోహర్ కూడా పేర్కొన్నారని స్పష్టం చేశారు. ఆలపాటి రాజా గారిని బలపరుస్తూ జనసేన పార్టీ 33 నియోజకవర్గాలను కూడా ఈరోజు ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని విజయవాడలో శేషసాయి కళ్యాణంలో ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా మరి ఆలపాటి రాజా గారు అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ విధానం వేసుకుని ఇవాళ వారి విజయం కోసం నిర్విరాలుగా పనిచేస్తున్నాం. పట్టభద్రులకు కావాల్సింది మేము భవిష్యత్తులో వారికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వారి యొక్క భవిష్యత్తు. అటువంటి భవిష్యత్తు కోసం మరి శాసనమండలిలో మంచి శాసనమండలి సభ్యులు కావాలంటే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆలపాటి రాజప్రసాద్ గారికి గతంలో మంత్రిగా పనిచేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, అవగాహన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. కాబట్టి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాం. తప్పకుండా వారి విజయం ఖాయం. మరి మెజార్టీ ఎంత నిర్ణయించుకోవాలి. ఇవాళ కూటమి అభ్యర్థి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ వారు తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి ఆశాభావం